హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటేటో తెలుగు ఛానల్. సో ఇవాళ మార్కెట్స్ ఫ్లాట్ అని చెప్పచ్చు. అలాగే కొంచెం ఇనీషియల్గా అయితే కొంచెం డౌన్ సైడ్ వచ్చింది, బట్ ఫ్లాట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇంట్రాడే చార్ట్ ఒకసారి మనము 5 minutes చార్ట్ చూసి దాని తర్వాత ఒకసారి ఒక వ్యూ తీసుకుందాము. అలాగే సో స్టాక్ వైజ్ అనాలిసిస్ అది కూడా సో రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మొత్తానికి ఇంత డిలే తర్వాత ఇదిగోండి, ఇంతకు మించి నేను చెప్పేది ఏముంది, సింపుల్ అనమాట. ఇవాళ చెప్పాలంటే ఆప్షన్స్ని బోత్ సైడ్స్ ఈటింగ్ అని చెప్పచ్చు. ఓకే, సో ఆప్షన్ సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవాళ పని అయింది. ఓకే, అండ్ బేసిక్గా చూసారు కదా, ఒక రేంజ్ 24,950 లో 25,006 అంటే రఫ్లీ 100 points. చూడండి, డే మొత్తం 100 pointsలో నిఫ్టీ ట్రేడ్ అయిపోయింది. అసలు 100 pointsలో నిఫ్టీ ట్రేడ్ అవ్వడం అంటే ఈ మధ్యకాలంలో లేదు అలాంటిది. మీరు ఎప్పుడైనా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 5 days పెడదాం. 5 daysలో నిన్నటిదైతే బీభత్సమైన రేంజ్ కదా. మొన్న కూడా ఆల్మోస్ట్ ఒక 250, 200 రేంజ్, అంతకుముందు 300 రేంజ్, అంతకుముందు మళ్ళీ 500 points రేంజ్, ఆల్మోస్ట్ 500 ఏంటి 900 point. సో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. సో ఫ్రైడే ఇవాళ కంప్లీట్గా ఫ్లాట్. ఓకే, సో దీని గురించి మనం చెప్పుకోవాల్సింది ఏం లేదు. సో అందు గురించి మనం ఏం చేద్దామంటే వీక్లీ టైం ఫ్రేమ్కి ఒకసారి వెళ్ళిపోయి ఇక్కడ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో ప్రస్తుతానికైతే ఇది బెండ్ అయింది ఫ్రెండ్స్. ఓకే, ఇది మట్టుకు మనం నమ్మాల్సిందే. అంటే టర్న్ అవుతున్నప్పుడు చాలా ఇంపార్టెంట్. అంటే ఇది మీకు లాస్ట్ టైం కూడా ఇదే కదా నేను చూపించింది, ఇది టర్న్ అవుతుంది ఇప్పుడు ప్రైస్. కానీ ఈ ప్రైస్ ఏదైతే ఉందో నేను ఇక్కడ డ్రా చేశాను చూసారా, ఇది అప్పటికి ఇంకా అవ్వలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇది అనమాట, ఇది. ఓకే, సో ఇది ఇంకా ఫామ్ అవ్వాల. ఇప్పుడు యాక్చువల్గా ఇది మనము సపోర్ట్ కింద తీసేసుకోవచ్చు, ఎందుకంటే ప్రైస్ ఈ పోర్షన్ నుంచి ఇక్కడికి వచ్చాడు కదా. ఇప్పుడు ఏదైనా ఒక ఈవెంట్ వస్తుందేమో అని చూస్తున్నాను నేను. అంటే ఈవెంట్ అంటే ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఈవెంట్. ఓకే, సో నెగిటివ్ వస్తే ఇది ఆల్మోస్ట్ 55% దగ్గరికి వెళ్ళిపోయాడు. 55-60 దగ్గర ఉన్నాడు ఆల్మోస్ట్. సో 61.8 ఏదో గోల్డెన్ అంటాం కదా మనం ఫిబొనాచి ప్రకారం. సో ఆ రేషియోకి దగ్గరలో ఉన్నాడు. సో ఇక్కడి నుంచి కనుక ఒకటి ఏమన్నా ఫాల్ స్టార్ట్ అయితే ఇది మనం అనుకున్న స్టాప్కి వస్తాడు. ఓకే, ఇక్కడ ఏమో ఎగ్జాక్ట్గా ఆగుతాడని కాదు, ఐ మీన్ ఇది ఒక జోన్. అండ్ ద సెకండ్ పాయింట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ బేసిక్గా మనం ఇక్కడ సపోర్ట్ అని చెప్పి అనుకుంటున్నాం కదా ఈ ఏరియా. ఓకేనా, ఇది మనం డ్రా చేసాం కదా. ఈ డ్రా చేసిన ఏరియాలోకి ప్రైస్ ఎలా వస్తుంది, ఎలాగా, ఇదిగోండి ఇలాగా వచ్చి బౌన్స్ అవుతుంది. ఇది మనము పాస్ట్ ఎక్స్పీరియన్స్ ద్వారా తీస్తున్నాం. ఓకేనా, పాస్ట్ పెర్ఫార్మెన్స్ అందాం. ఫర్ ఎగ్జాంపుల్ పీపీ. సో హిస్టారికల్ డేటా మన దగ్గర ఉంది. హిస్టారికల్ చార్ట్ని చూసి నేను ఈ కైండ్ ఆఫ్ స్టోరీ చెప్తున్నా కదా, హిస్టారికల్ డేటా వాట్ ఎవర్. సో మనకి ఆ టైంలో ఈ జోన్ ఎప్పుడు ఇది జరిగింది, 22 Jan నుంచి 23 Jan లోపల జరిగిన ఏరియా ఇదంతా. అప్పుడున్న సిచ్యువేషన్స్కి, అప్పుడున్న కంపెనీ ఫండమెంటల్స్ కంటే నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్కి ఏం జరిగిందో మనకి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి చూస్తే మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. అప్పుడున్న ఆ సిచ్యువేషన్, గవర్నమెంట్ రూలింగ్ ఎలా ఉంది, మనకి యుఎస్తో కానీ అరబ్ ఎమిరేట్స్తో కానీ తారీఫ్ ఎలా ఉన్నాయి, ఇన్ అండ్ అవుట్ ఎక్స్చేంజెస్ ఎలా ఉన్నాయి, గోల్డ్ ఎలా ఉంది, క్రూడ్ ఎలా ఉంది, గ్లోబల్ ఇంపాక్ట్ ఎలా ఉంది, మ్యాక్రో ఎలా ఉంది, మైక్రో ఉంది, ఇవన్నీ ఆలోచించుకుంటే ఇదంతా జరిగిందని చెప్పొచ్చు కదా. బట్ నేను ఇది తీసేస్తున్నాను అప్పుడు. ఓకే, సో మొత్తం తీస్తా. ఇప్పుడు మనకి పాస్ట్ పెర్ఫార్మెన్స్ ఎలా జరిగిందో మనం మైండ్లో పెట్టుకుంటూనే ఇప్పుడు అలా జరుగుతుంది అనే రూల్ ఏం లేదు కదా. సో ట్రస్ట్ చెయ్యొద్దు అనేది నా ఉద్దేశం అనమాట. సో నేను మీకు నిన్న కూడా అదే చెప్పాను, మనకి ఇలా వస్తే మంచిదే. ఓకేనా, అప్పుడు ప్రైస్ ఆటోమేటిక్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెడ్ పడతాయి అనుకోండి, కిందకు వస్తుందంటే రెడ్ పడి మళ్ళీ మనకి ఇలాగా ఇదే ప్యాటర్న్ నేను చెప్పేది. ఓకేనా, సో ఈ ప్యాటర్న్లో ఇలా వచ్చి ఇలా వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు చూసారు కదా కిందకి. ఈ లో సపోర్ట్ తీసుకుని మళ్ళీ అప్పుడు నెక్స్ట్ లెవెల్ వెళ్ళాడు.
సో ఇండియా బూమింగ్ అంటున్నారు అందరూ, గత 5 years నుంచి చెప్తున్నారు. సో ఫైన్, ఓకే, గ్లోబల్ పవర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఓకే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద థింగ్ నౌ. ఇఫ్ మనం ఎప్పుడు కూడా మార్కెట్లో ఇంట్రాడే వైజ్ కానీ, అంటే ఒక 1 month 2 months పర్స్పెక్టివ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనము ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటామో ఆ టైంకి మన దగ్గర క్యాష్ ఉండదు. సో రీసెంట్గా కూడా నేను చాలా స్టాక్స్లో అలాగా లాక్ అయిపోయా. బట్ బై వాట్ ఎవర్ థింగ్, ఫైనల్లీ ఆఫ్టర్ 6 months ఎవ్రీథింగ్ గాట్ టు మై లెవెల్స్ అండ్ ఐఎమ్ ఇన్ టు సమ్ స్మాల్ ప్రాఫిట్స్ అండ్ ఐ బుక్డ్ ఇట్, ఓకే. సో లక్కీగా అని చెప్పకూడదు, యాక్చువల్లీ చాలా కష్టపడ్డానని చెప్పొచ్చు. సో వర్కౌట్ అయింది, ఫైన్, స్టాక్స్ బౌన్స్ అయినాయి, ఇండెక్స్లు వచ్చినాయి, ఓకే, వాట్ ఎవర్. సో అలాగా వచ్చింది. బట్ నేను చాలా, ఫర్ ఎగ్జాంపుల్కి 800 ఉన్న స్టాక్ ఫ్రెండ్స్ 400కి వచ్చింది కదా 6 monthsలో. అన్నీ 50% పడ్డాయి, ఎవ్రీథింగ్, ఫ్రంట్ లైన్ స్టాక్స్ కూడా. నాకు ఈ 400లో నాకు ఇక్కడ ఒక షేర్కి వచ్చిన వాల్యూకి ఇక్కడ 2 షేర్లు వచ్చినాయి నాకు. సో ఒక 6 months స్పాన్లో, ఓకేనా. సో నేను కొంచెం వెయిట్ చేసి ఉన్నా, మొత్తం మనీ పెట్టకపోయినా, లేకపోతే మార్కెట్ని ఓవర్గా ఫోమో ఫ్యాక్టర్లో, సో లాస్ట్ ఇయర్ ఎలాంటి ఫోమో ఉందో మీకు తెలుసు. సో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ స్టాక్స్, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ రిటర్న్స్ అన్నట్టు జరిగింది. ఇది మనం ఎవరిని కూడా బ్లేమ్ చేయకూడదు, బికాస్ ఇట్స్ అల్టిమేట్లీ అవర్ ఓన్ డెసిషన్ కాబట్టి. అందు గురించి ఇక్కడ హిట్ అయితే ఫైన్ ఫ్రెండ్స్, ఓకే. అంటే ఈ పోర్షన్కి వచ్చి ఇది ఏ లెవెల్లో ఉంది, 24,000 అనుకుందాం, ఓకే. 24,000 to 24,000, 23,800 ఈ ఏరియా, ఓకేనా. ఆ ఏరియాలో ఉంది, అక్కడికి పక్కాగా రావాల్సిందే, ఓకేనా. అది ఏ ఈవెంట్ ద్వారా వస్తుందో నాకు తెలియదు. అలాగే ఈ మిడ్ పాయింట్కి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ప్రైస్ నెక్స్ట్ వీక్ కూడా ఇంకొక 2 క్యాండిల్ వేసేసి ఇక్కడ వరకు కూడా వెళ్తుంది. ఇది ఈ ఏరియాలో చాలా హయ్యెస్ట్ సెల్లర్స్ ఉంటారు, ఓకే. మోస్ట్లీ దాటకుండా బేర్స్ ఈ స్వింగ్ని ఏదైతే కిందకి తీసుకొచ్చారో వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉంటారు. వాళ్ళ హ్యాండ్స్ అప్ ఇస్తే తప్ప మనం ఆల్ టైమ్ హైస్ చూడలేం నిఫ్టీలో, గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ అది రాకుండా కనుక ఈ డౌన్ ట్రెండ్ కనుక కంటిన్యూ అయితే నెక్స్ట్ వీక్ ఏదైనా ఈవెంట్ రావాలి, గుర్తుపెట్టుకోండి. ఈవెంట్ లేకుండా ఏం పని అవ్వదు. అంటే యుఎస్ వాడు ఏదన్నా భయపెట్టడమో, ఫెడ్ లేకపోతే రష్యన్ అని, అది గోల ఏదో ఒకటి తీసుకొస్తారు, నాన్ సెన్స్, లేకపోతే వైరస్ తీసుకొస్తారు, సంథింగ్ ఏదో ఒకటి జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకే. సో అలాంటిది జరిగినప్పుడు ఇది వస్తుంది. మన మార్కెట్ కోసం అలాంటివి జరగాల అంటే నథింగ్, యాక్చువల్గా. పీపుల్ ఆర్ బిగ్గర్ అండ్ పీపుల్ ఆర్ ఇంపార్టెంట్ దాన్ దిస్ మార్కెట్. బట్ నేనేం చెప్తున్నానంటే మార్కెట్ కరెక్ట్ అవ్వాలంటే ఏదో ఒక నెగిటివ్ ఈవెంట్ అనేది తీసుకొస్తారు. సో అది మనకి ఇక్కడ సస్టైన్ అయితే ఫైన్, ఇలాంటి ఒక ట్రెండ్ మళ్ళీ కంటిన్యూ అయ్యి ఈసారి ఆల్ టైమ్ హైస్కి వెళ్ళిపోతాడు. అలాగే కొంచెం 28,000 ఆ రేంజ్ కూడా ప్రైస్ ఈజీగా వెళ్ళిపోతుంది మోస్ట్లీ. అంటే ఐ మీన్ టు సే, ఇదిగోండి ఇలాంటి కరెక్షన్ వచ్చి మళ్ళీ ఇలాంటి స్వింగ్ వస్తుందని నా ఉద్దేశం, ఓకే. బట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, పాస్ట్ పెర్ఫార్మెన్స్, పాస్ట్ హిస్టారికల్ డేటాని ఉద్దేశించుకుని మనము ఇప్పుడు చెప్పకూడదు. సో ఇన్ కేస్ మనకు తెలిసిందల్లా ఏంటి, చార్ట్ మీద ప్రైస్ యాక్షన్లో 23,200 బిలో, యాక్చువల్గా అయితే 300 బిలో ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ లెగ్ ఆఫ్ డ్రాప్ అనేది క్లియర్గా ఉంటుంది అనమాట. మధ్యలో ఏమైనా బౌన్స్లు వస్తే రావచ్చు కానీ ఆగదు, ఇక్కడే ఓ చోట ఆపుతాడు మోస్ట్లీ, అంతే, ఓకే. సో పైన అయితే మనకి రెసిస్టెన్స్ నియర్ బైలో 25,600, 25,500 దగ్గర నెక్స్ట్ వీక్ రెసిస్టెన్స్ ఉంది. అలాగే మనకి ఇనీషియల్గా మంచి సపోర్టు 24,000 కాదు, 23,600 దగ్గర ఉంది ఫ్రెండ్స్, ఓకే. ఈ రెండే నెక్స్ట్ వీక్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తాయి అనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్, ఓకే. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్.